సెలబ్రిటీల జాతక విశ్లేషణ చేసి పాపులర్ అయిన ఒక ఆస్ట్రాలజర్ తరువాత కాలంలో ఒక వివాదంలో చిక్కుకొని ఇక సినీ సెలబ్రిటీల జాతక విశ్లేషణ నేను చెయ్యను అంటూ ప్రకటించాడు. ఆ తర్వాత ఇటీవల కాలంలో ప్రముఖ నటి అయినటువంటి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్లో భాగంగా 4 మెడల్స్ సాధించారు. ఆవిడ 4 మెడల్స్ సాధించిన తర్వాత ఆ ఆస్ట్రాలజర్ సామాజిక మాధ్యమాల్లో ప్రగతి గారికి ఆయన చేసినటువంటి పూజలను ఉద్దేశించి కొన్ని వీడియోలను సర్క్యులేట్ చేయించారు. అంటే తన ఉనికి ప్రశ్నార్థకంగా మారింది అని భావించినటువంటి ఆ సదరు ఆస్ట్రాలజర్ ఇప్పుడు ప్రగతి వెయిట్ లిఫ్టింగ్లో ఈ మెడల్స్ కొట్టిన తర్వాత ఆవిడకి సంబంధించినటువంటి పూజలు చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో వదలడం చాలామంది దాని మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు నెటిజన్లు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటండి? సహజంగా నేను వ్యక్తిగతంగా ఈ శాస్త్రాలు, ధర్మాలు, జాతకాలు, జ్యోతిషం మీద నమ్ముతాను. కానీ వాటి అడ్డం పెట్టుకొని ఏది చెప్పితే అది అవుతుందని లేదా ఇట్లా అవుతుందని చెప్పే వాళ్ళు కొంతమంది కమర్షియల్ వాళ్ళు చేసేటువంటి ప్రచారం కానీ చెప్పే మాటలు మాత్రం నేను నమ్మడానికి ఇష్టపడను. ఖచ్చితంగా పూజలు చేస్తేనే ఏదో జరుగుతుంది వల్ల నా పూజల వల్లనే కలిసి వచ్చిందని కొందరు బాగా ఊదుకుంటూ ఉంటారు. సో మరి ఇప్పుడైతే చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. నిన్నటిదాకా సెలబ్రిటీల పెళ్ళిళ్ళ విషయంలో పెళ్లి నిర్ణయం కాగానే తానే ఏదో కూర్చొని బోర్డు మీద జాతకాలు కొండలలో వేసేసి ఈయనకి ఇట్లా అవుతుంది, ఆమెకు అట్లా అవుతుంది, విడాకులు అవుతుంది అని చెప్పేసి చెప్పడం. ఆ తర్వాత చివరికి అది శృతి మించి ఎంతవరకు వెళ్ళిందంటే లాస్ట్గా చైతన్య శోభితల పెళ్ళప్పుడు కూడా ఆయన చెప్పడం చాలా చర్చలు జరిగింది. చివరికి అది మహిళా కమిషన్కి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది. సో ఆ దశలో తాను ఒక నిర్ణయం తీసుకొని ఇక నుంచి నేను సెలబ్రిటీల ఒక వ్యక్తిగత విషయాలు చెప్పను అనుకుంటా తను ఒక శబ్దం తీసుకున్నాడు. సంతోషంగా ఆహ్వానించదగిన విషయమే. అయినప్పటికీ కూడా తరచూ అక్కడో ఇక్కడో సోషల్ మీడియాలో అక్కడో ఇక్కడ చూస్తూనే ఉన్నాం. పలానా రాజకీయ నాయకుడి గురించి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రికి అది అవుతుంది, లేదా ఏదో ఒక ముఖ్యమంత్రికి అది అవుతుంది, ఫలానా వారికి పెను మార్పులు వస్తాయంటూ జాతకాలు రకరకాల మంది రకరకాలు చెప్పుకుంటూ ఉంటారు. సో ఏది జరిగినా ఒక సెలబ్రిటీకి కానీ ఒక సంఘటన కానీ జరగగానే అది నేను ముందే చెప్పాను అని చెప్తూ ఉంటారు. ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో దాన్ని కోడ్ చేసుకునే వాళ్ళు ఆ చెప్పేదేదో ముందే చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు సునామీ పలానా ప్రాంతంలో వస్తుంది, భూకంపం పలానా ప్రాంతంలో వస్తుంది, ఈరోజు క్రికెట్ కప్పు విజేత ఈయన అవుతున్నాడు ముందు చెప్పరు. చెప్పిన వాళ్ళు విజేత అయిన తర్వాత నేను చెప్పాను కదా అంటాడు. మళ్ళీ ఎక్కడో అక్కడ పక్కకు ఈసారి ఓడిపోతుందని చెప్తారు. ఓడిపోయిన విషయాన్ని చర్చించకుండా గెలిచిన విషయాన్ని చెప్తుంటారు. ఇట్లా రకరకాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఆ గ్లామర్ని కానీ అంటే ఆ జాతకాల గ్లామర్ కానీ ఇవన్నీ కూడా సెలబ్రిటీలు కానీ కూడా నా వల్లనే జరిగిందని ఒక ప్రాపకండం తెచ్చుకునే ప్రయత్నం కొందరు చేస్తూ ఉంటారు. సో నటి ప్రగతి ఈ మధ్యకాలంలో వెయిట్ లిఫ్టింగ్లో ఆవిడకి 4 మెడల్స్ రావడం జరిగింది. మెడల్స్ వచ్చిన తర్వాత ఆ ఆస్ట్రాలజర్ తనకు పూజలు చేసినటువంటి వీడియోని ఇప్పుడు సర్క్యులేట్ చేయిస్తూ ఉన్నారు. ఏంటి దానికి కారణం ఏంటి? దాన్ని ఎలా చూడాలంటారు? సహజంగా వెయిట్ లిఫ్ట్ అనేది కష్టము, శ్రమతో కూడినటువంటి పని. అంటే ఎంత కష్టపడతారో, ఎంత శ్రమతో చేసిన పని. అట్లా శ్రమను నమ్మే వాళ్ళు జాతకాలు, పూజలు నమ్ముతారు అనుకోవడం మనం అవివేకం అవుతుంది. సహజంగా వ్యక్తిగతంగా పూజల విషయంలో కానీ నమ్మకాల విషయంలో ఉంటే అప్పుడెప్పుడో ఏదైనా పూజ చేసుకుంటూ ఉండవచ్చు. ఆ తాలూకా వీడియోలో ఉండవచ్చు నా ఉద్దేశంలో. సో ఆ పూజల వల్లనే అవార్డు వచ్చిందో కప్పులు వచ్చాయనుకోవడం అది సరైనది కాదు అనేది నా ఉద్దేశం. కాకపోతే ఆ సందర్భాన్ని కమర్షియలైజ్ చేసుకోవడానికి ఎవరో సోషల్ మీడియాలో దాన్ని పాపులర్ చేస్తున్నారనేది నా ఉద్దేశం. ఓకే, అంటే ఆయన టీం చేసింది కాదంటారా? అది మేబీ ఆయన టీమే కావచ్చు, ఆయన పడిన వాళ్ళే కావచ్చు, నిజంగా ఆయనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. దానిలో సర్క్యులేట్ చేసుకోవడం, క్లారిటీ లేకుండా ఫలానా డేట్ రోజు ఫలానా దగ్గర ఫలానా హోమగుండం దగ్గర చేసామని మాత్రం చెప్పట్లేరు. అది వీడియో పాతదా కొత్తదా అని కూడా మనకు తెలియదు. ఆయనే చేశాడా, ఆయన టీమే చేస్తుందో మనకి క్లారిటీ చెప్పలేదు. మొత్తం మీద సోషల్ మీడియా అక్కడో ఇక్కడో రకరకాల బినామీ అకౌంట్ల మీద అయితే ఆ పోస్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఏదన్నా ప్రతి సందర్భంలోనూ నిన్నగాక మొన్న సమంత 2వ పెళ్ళప్పుడు కూడా ఆయన టాపిక్ తెర మీదకి వచ్చింది. ఈసారి ఏంటి మాట్లాడతలేరని. అంటే కొంచెం సెలబ్రిటీల విషయంలో ఆయన తరచూ వ్యాఖ్యలు చేస్తున్నాడు కాబట్టి సెలబ్రిటీలకి ఏం జరగగానే నేనేదో చేశాను అంటాడు కాబట్టి బహుశా ఇది కూడా ఆయన చేయించాడనో లేదా పాత తాలూకు వీడియోలు ఎక్కడైనా ఉంటే దాన్ని వైరల్ చేస్తున్నారని మనం భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.